హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టులో విడుదలైనటువంటి 18 రకాల ఉద్యోగాలకు గాను మోడల్ పేపర్ అయితే అందచేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటి అంటే, అన్ని కేటగిరీస్ ఉద్యోగాలకి జనరల్ స్టడీస్ అనేది సేమ్ ఉంటుందండి. జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ కూడా రెండింటికి సేమ్ ఉంటుందండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మోడల్ పేపర్స్ అయితే చూడవచ్చు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నోట్ అయితే చేసుకోవచ్చు. ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, మన యొక్క యాప్లో లాంచ్ చేసినటువంటి తెలంగాణ హైకోర్టు ఫుల్ కోర్స్ 399 కోర్స్ అయితే ఆఫర్ త్వరలో ముగుస్తుందండి. సో ఇది కాస్త 799 అవుతుంది. తప్పకుండా వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ ఉన్నప్పుడే 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే మీకు అందిస్తున్నాము. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా యాడ్ అవుతాయండి. ఇప్పటి వరకు టాప్ 10 గ్రాండ్ టెస్ట్లు యాడ్ చేస్తాము. ఇంకా 1 by 1 అన్నీ కూడా యాడ్ అవుతాయి. సో చాలామంది తీసుకున్నారండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ప్రతి ఒక్కరి నుండి ఉంది. కాబట్టి వెంటనే తీసుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. మోడల్ పేపర్ నెంబర్ అయితే ఐ థింక్ ఇది 22 మోడల్ పేపర్, 22 or 23. సో రెగ్యులర్గా అప్ టు ఎగ్జామ్ వరకు అయితే మోడల్ పేపర్స్ అయితే వస్తాయి, గమనించాలి. ముందుగా చిన్న లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. సింధు నాగరికతలో ఓడరేవును పోలిన నిర్మాణం ఎక్కడ ఉంది? సింధు నాగరికతలో ఓడరేవును పోలిన నిర్మాణము ఎక్కడ కనిపిస్తుందండి? మనకి లోతల్లో కనిపిస్తుంది. లోతల్ అనేది సింధు నాగరికత టైంలో ఇదొక ఓడరేవు పట్టణము. ఓకేనా? ఎక్కడ ఉంటుంది మరి? ప్రజెంట్ ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటిదండి ఇది. ఓకేనా? గుజరాత్లో. నెక్స్ట్ క్వశ్చన్. అనేకాంతవాదము ఏంటది? అనేకాంతవాదము క్రింద ఇచ్చిన వాటిలో ఏ మతానికి సంబంధించిన మూల సిద్ధాంత తత్వము? అనేకాంతవాదము ఏ మతంలో కనిపిస్తుందండి? జైన మతంలో మనకైతే ఇది కనిపిస్తుంది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మరి జైన మతం యొక్క పవిత్ర గ్రంథాలని త్రిరత్నాలు అంటారండి. త్రిరత్నాలు, త్రిపీఠకాలు అనేవి బౌద్ధ మతానివి, త్రిరత్నాలు అనేవి జైన మతానికి పవిత్ర గ్రంథాలుగా అయితే ఉంటాయి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. సంగం సాహిత్యంలో ప్రస్తావించిన నాడుకల్ పదము అర్థమేంటి? సంగం సాహిత్యంలో సో నాడుకల్ అనేటువంటి పదాన్ని అయితే ఉపయోగించారండి. దీని యొక్క అర్థం ఏంటి మరి? ఆప్షన్ 3, వీరుల స్మారకంగా ప్రతిష్ఠించినటువంటి శిల. ఓకే, వీరుల స్మారకంగా ప్రతిష్ఠించిన శిల. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద పేర్కొన్న చారిత్రక నిర్మాణాలను కాలక్రమంలో అమర్చండి. క్రింద పేర్కొన్న చారిత్రక నిర్మాణాలు కాలక్రమం. ససారంలోని షేర్షా సమాధి, ఢిల్లీలోని హుమాయూన్ సమాధి, జాన్పూర్లోని ఆటల మసీదు, ఔరంగాబాద్లోని రబియా ఉద్ దురానీ సమాధి. మరి ఈ నిర్మాణాలు కాలక్రమంలో ఏది ముందుగా నిర్మించారు, ఏది తర్వాత నిర్మించారు అనేది క్వశ్చన్ చూద్దామండి. ముందుగా జాన్పేటలోని ఆటాల మసీదు అనేది మొదటగా నిర్మించడం జరిగింది. తర్వాత ససారంలోని షేర్షా సమాధి అండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఇది. షేర్షా సమాధి ఎక్కడ ఉంటుందని గుర్తుంచుకోవాలి. తర్వాత ఢిల్లీలోని హుమాయూన్ సమాధి. ఓకే, నెక్స్ట్ ఔరంగాబాద్లోని రబియా ఉద్ దురానీ సమాధి. ఓకేనా? ఇదొక వరుస క్రమంగా అయితే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్.
ఆదివాసీ తిరుగుబాట్లకు మరియు వాటి నాయకులను జతపరచండి. ఆదివాసీ లేదా గిరిజన తిరుగుబాట్లండి. బిల్లులు, కూలీల తిరుగుబాటు, కోండుల తిరుగుబాటు, సంతాలు మరియు మూంఢాలు తిరుగుబాటు. మరి ఇవి ఎవరి నాయకత్వంలో మరి జరిగినటువంటి చాలా ముఖ్యమైన తిరుగుబాట్లు చూద్దాం. ముందుగా బిల్లులు మరియు కూలీల తిరుగుబాటు సేవారాం గారి అధ్యక్షతనైతే ఈ తిరుగుబాటు జరిగింది. నెక్స్ట్ కోండుల తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వారు చక్రాబి సోయ్. నెక్స్ట్ సంతాలుల తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వారు సిధు మరియు కన్వో అనేటువంటి వ్యక్తి. మూండాలు తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వారు బిర్సా ముండా. ఓకేనా, బిర్సా ముండా ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, బాక్సర్ యుద్ధంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మీర్ కాసిం తరపున యుద్ధంలో పాల్గొన్న వారు ఎవరు? బాక్సర్ యుద్ధము. ఆన్సర్ ఆప్షన్ 1 షా ఆలం II మరియు గజావుద్దౌలా. ఓకే, గజావుద్దౌలా ఇద్దరు కూడా మరి బాక్సర్ యుద్ధంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మీర్ కాసిం తరపున అయితే యుద్ధంలో పాల్గొనడము జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? వహాబీ ఉద్యమం చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు క్వశ్చన్. ఎవరండి? సయ్యద్ అహ్మద్ రాయ బర్వేలి. ఓకే, సయ్యద్ అహ్మద్ రాయ బరేల్వి అనేటువంటి పర్సన్ వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, మదర్ ఇండియా రెవల్యూషన్ అని ఎవరిని పిలుస్తారు? మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్. మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ ఎవరిని పిలుస్తామండి? మేడం బికాజీ కామా. ఓకే, మేడం బికాజీ కామా భారత జాతీయ పతాకాన్ని విదేశాలలో ఎగరవేసినటువంటి ఫస్ట్ ఉమెన్ అండి. ఎక్కడండి? జర్మనీలో ఎగరవేస్తారు. మేడం బికాజీ కామా, మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్. ఓకేనా, సో విప్లవాల మాత అని పిలుస్తామండి తెలుగులో. విప్లవాల మాత చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకోవాలి. ఓకే, దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని ఉక్కు మహిళగా పిలుస్తాము. దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని. ఓకే, నెక్స్ట్ వన్, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో ఎన్ని మహాజనపదాలు ఉన్నాయి? 6వ శతాబ్దంలో ఎన్ని ఉన్నాయండి? 16 మహాజనపదాలైతే ఉన్నాయి. ఓకేనా, ఇంపార్టెంట్. క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. హన్మకొండ శాసనం, బయ్యారం చెరువు శాసనం, పాలంపేట శాసనం, మోటుపల్లి శాసనం. తప్పుగా ఉన్నటువంటిది ఏంటి అంటే ఆప్షన్ 2 అండి. బయ్యారం చెరువు శాసనం మైలాంబ అనేది తప్పండి, మిగతావన్నీ సరైనవే. హన్మకొండ శాసనం వేయించిన వారు రుద్రదేవుడు, పాలంపేట శాసనం రేచర్ల రుద్రుడు, మోటుపల్లి శాసనం గణపతి దేవుడు. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశ భాషలలో మొట్టమొదటి విజ్ఞాన సర్వాసమైన ఆంధ్ర విజ్ఞాన సర్వాసంను రూపొందించిన వారు ఎవరు? ఆంధ్ర విజ్ఞాన సారస్వం ఎవరు రూపొందించారండి? కోమర్రాజు లక్ష్మణరావు గారైతే నిర్మించడము జరిగింది. గ్రంథాలయోద్యమ పితామహుడండి వీరు. ఓకేనా, విజ్ఞాన సారస్వం అంటే ఏంటి? గ్రంథాలయం అండి, లైబ్రరీ. ఓకేనా, విజ్ఞాన సారస్వం అనేటువంటి దాన్ని రూపొందించిన వారు కోమర్రాజు లక్ష్మణరావు గారు. ఓకే, నెక్స్ట్, అధిక వర్షపాతము కలిగి తేమ పొడి పరిస్థితుల్లో ఏర్పడేటువంటి నేలలను ఏమంటారండి? లాటరైట్ నేలలు అంటారు. ఏం నేలలు? లాటరైట్ నేలలు. నెక్స్ట్ వన్, సింగూరు టాటా నానో ఫ్యాక్టరీ ఉద్యమానికి ఎవరు మద్దతు తెలిపారు? సింగూరు టాటా నాకో ఫ్యాక్టరీకి, టాటా నానో యాక్చువల్గా తప్పుపడింది. సో దీనికి ఎవరు మద్దతు తెలపడం జరిగిందండి? ఆప్షన్ 4 పైవారందరూ. అరుంధతి రాయ్, అనురాధ తల్లావో, మేధా పాట్కర్. ఓకే, ఇంపార్టెంట్. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఏ పత్రికను ప్రచురిస్తుంది? బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అనే పత్రికను. 14 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 1 and 2. న్యాచురల్ హిస్టరీ మరియు హార్న్బిల్. క్రింది వాటిలో మార్కెట్ ధరలలో ఆదాయానికి సంబంధించినది ఏది? మార్కెట్ ధరలలో ఆదాయానికి సంబంధించిందండి.
ఏంటి మరి క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఓకే, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్య ఆదాయము ప్లస్ నికర పరోక్ష పన్నులు రెండింటిని కలిపి మార్కెట్ ధరల్లో ఆదాయానికి సంబంధించినదిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, ఆర్థిక సహాయం, అభివృద్ధులకు తోడ్పడే ప్రధాన ఆర్థిక సంస్థ క్రింది వాటిలో ఏది? 16. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. SIDBI. SIDBI. నెక్స్ట్ వన్ చూద్దాం. సిడ్బి అంటారండి. SIBDI. సిడ్బి. నెక్స్ట్ వన్, ఇండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి క్రింది వాటిలో ఏది దాని ప్రధాన లక్షణము? FDIs, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి ప్రధాన లక్షణం ఏంటండి? ఆప్షన్ 2, ఇది రుణాలు సృష్టించని పెట్టుబడుల వెల్లువగా చెప్పుకోవచ్చు. అంతే కదండి, రుణాలు ఏముండవు, మనం లోన్స్ తీసుకోవాల్సింది ఏముండదు, కానీ విదేశాల నుంచి మనకు పెట్టుబడులు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రితో సహా ఉండవలసిన మంత్రిమండలి సభ్యులను ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ముఖ్యమంత్రితో సహా మంత్రిమండలిలో ఉండాల్సినటువంటి సభ్యులను. 18. ఆప్షన్ 2, ఆర్టికల్ 164(1)A. ఓకే, నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ఆస్తులను జాతీయం చేసే సందర్భంలో దానికి సంబంధించి బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి పూర్వానుమత అవసరము అని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఓకే, సో ఏదైనా ఆస్తులు జాతీయం చేసే సందర్భంలో దాని సంబంధించి బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి పూర్వానుమత అవసరం, అంటే ముందే అనుమతి పొందడం అనేది అవసరం అని చెప్పేసి, అంటే ఇది ఆర్థికపరమైన బిల్లు కదండి. ఓకే, ఫైనాన్షియల్ బిల్లు కాబట్టి మరి ముందే అప్రూవల్ అనేది ఉండాలి. ఎవరిది? రాష్ట్రపతి గారిది. మరి ఇలా ఉండాలి అని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆప్షన్ 2, ఆర్టికల్ 31A ఆర్టికల్ అయితే తెలుపుతుంది. ఇంపార్టెంట్. సో మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. భారత రాజ్యాంగంలో మరి 3వ భాగంలో 31వ ఆర్టికల్లో మనకి ఆస్తి హక్కు ఉండేదండి. ఓకేనా, ఆస్తి హక్కు అయితే ఉండేది. మరి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఓకే దాన్ని తొలగించి ఏ ఆర్టికల్లో దాన్ని పొందుపరచడం జరిగింది? కామెంట్ చేయండి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి ఏ ఆర్టికల్లో పొందుపరిచారు? రాజకీయ హక్కుగా. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు తెలియకపోతే ఆస్తి హక్కు అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్, గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి 1971లో ఏ కమిటీని చేయడం జరిగింది? గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సి, నరసింహం కమిటీ. నెక్స్ట్ వన్, పంచాయతీల పదవీ కాలం 5 సంవత్సరాలు ముగియక ముందే రద్దయినట్లయితే 6 నెలల్లోగా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? అంతే కదండి. సో పంచాయతీలు స్థానిక సంస్థలు కనుక రద్దయితే సో దానికి ఇంకా టైం ఉన్నట్లయితే 6 నెలల్లోగా తప్పనిసరిగా ఎన్నికలు అనేవి నిర్వహించాల్సి ఉంటుంది. ఓకేనా, మరి దీనికి తెలిపే ఆర్టికల్ 243E3 అనేటువంటి ఆర్టికల్ అయితే దీనికి తెలుపుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో హస్వదీప్తికాల మొక్కలకు ఉదాహరణ చెప్పు మొక్కలు ఏవి? హస్వదీప్తికాల మొక్కలకు ఉదాహరణగా చెప్పేటువంటి మొక్కలు ఏవి? 22. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సోయా చిక్కుడు మరియు చామంతి మొక్కలు, వీటిని ఏమంటారండి? హస్వదీప్తికాల మొక్కలు అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ వన్, కాంతి కిరణం సాంద్రత యానకం నుండి విరళ యానకంలోనికి ప్రవేశించినప్పుడు లంబం నుంచి దూరంగా వంగుతుంది. ఇక్కడ పతన కోణంను ఏమంటారు? ఓకే, సాంద్రత యానకం నుండి విరళ యానకంలోనికి ప్రవేశించేటప్పుడు లంబకోణం నుంచి కొంచెం వంగినట్లుగా కనిపిస్తుందండి. ఓకే, మరి దాన్ని ఏమంటారు? ఆ యొక్క పతన కోణాన్ని ఏమంటారు?
ఆన్సర్ ఆప్షన్ 1 అండి, సందిగ్ధ కోణము అంటారు. ఓకే, సందిగ్ధ కోణం. రేయాన్, సబ్బు, పేపర్, పెట్రోలియం పరిశ్రమలలో ఉపయోగించు క్షార మూలకం ఏది? దేన్ని ఉపయోగిస్తారండి? సోడియం హైడ్రాక్సైడ్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. రేయన్ కృత్రిమ పట్టు అండి. రేయన్ ఏమంటారు? కృత్రిమ పట్టు. సబ్బు అంటే డిటర్జెంట్స్ మనకు తెలుసు, పేపర్, పెట్రోలియం, వీటన్నింటిలో కూడా క్షార మూలకంగా సోడియం హైడ్రాక్సైడ్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఎన్పిటి 1968 ఒప్పందంలోని అంశాల ప్రకారం భారతదేశం అణ్వస్త్ర దేశం కాదు. ఆర్, కేవలము 1873 అణుపరీక్షలు జరిపిన దేశాలకు మాత్రమే ఈ ఒప్పందం ప్రకారము అణ్వస్త్ర హోదా కల్పించబడింది. సరైన సమాధానం ఏంటండి ఇందులో? ఆప్షన్ 3, ఏ సత్యం ఆరు అసత్యము. ఓకేనా. 1968 ఒప్పందంలో అంశాల ప్రకారం భారతదేశం అణ్వస్త్ర ఒప్పందం కాదు. అయితే 1873 అణుపరీక్షలు జరిపిందా అండి భారతదేశం? కాదండి, తప్పు. ఓకేనా. అణ్వస్త్ర హోదా కల్పించబడిందా అండి? లేదు. అయితే అది కూడా 1973 పోఖ్రాన్లో జరిగినటువంటి అణుప్రయోగం ఏదైతే ఉందో ప్రపంచానికి తెలియకుండా, ఓకేనా, ప్రపంచానికి ఏ దేశానికి తెలియకుండా సీక్రెట్గా జరిపినటువంటి అదొక పరీక్షలండి. ఓకే, రాజస్థాన్లోని పోఖ్రాన్ 73-74 ఆ టైంలో అయితే నిర్వహించడం అయితే జరిగిందండి. ఓకే. నెక్స్ట్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఏ చట్టాలను తీసుకురావడంలో జాతీయ సలహా మండలి ముఖ్యమైన పాత్రను పోషించింది? 26వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి రెండు సరైనవే. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము ఎప్పుడండి? 2005లో వచ్చింది, 2006లో అమలైంది. ఓకే. సమాచార హక్కు చట్టం సేమ్ 2005. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ బిల్లు. నెక్స్ట్, ఇవి రెండే అండి, ఇవి రెండే, ఏ అండ్ బి. ఓకే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము, సమాచార హక్కు చట్టం, ఇవి రెండు కూడా 2005లోనే తీసుకురావడం అయితే జరిగిందండి. ఓకేనా. జాతీయ సలహా మండలి ఇది వీటిని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించడము జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో రాజ్యాంగబద్ధమైన సంస్థలు కానివి ఏవి? కానివి క్లియర్గా చదవాలి క్వశ్చన్. ఓకే, ఏంటండి? జాతీయ మహిళా కమిషన్, జాతీయ మైనారిటీ కమిషన్, మానవ హక్కుల కమిషన్, షెడ్యూల్ కులాల కమిషన్. మరి కానివేంటి అంటే ఏబిసి 3 కూడా కావు. ఓకేనా. రాజ్యాంగబద్ధమైనవి అంటే ఏంటండి? రాజ్యాంగంలో సరైన ఆర్టికల్ పొందుపరచబడి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ మహిళా కమిషన్ అంటే ఒక ఆర్టికల్ ఉండాలి, మైనారిటీ కమిషన్ అంటే ఆర్టికల్ ఉండాలి, జాతీయ మానవ హక్కుల జాతీయ కమిషన్ అంటే దీనికి కూడా ఆర్టికల్స్ ఉండాలి, కానీ ఎక్కడ మనకు కనిపించవు. బట్ షెడ్యూల్ కులాలు ఎస్సీ కమిషన్కి సంబంధించి కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఇవి 3 ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ద్వారా రూపొందించినటువంటివి. ఓకే, ఎలాంటి ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఉండవు, అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థలు కావు అని అర్థం. ఓకే. మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఎవరుంటారు? మండల పరిషత్ సమావేశాలకు ఎవరుంటారండి? ఆప్షన్ 3, ఏబిసి. జిల్లా కలెక్టర్, మండల పరిధిలోని గ్రామ సర్పంచులు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు. ఓకేనా. మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. నెక్స్ట్ వన్, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో ఆపరేషన్ పోలోగా పిలువబడ్డ సంఘటన ఏది? పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో ఆపరేషన్ పోలోగా పిలువబడ్డ సంఘటన 29 ఆప్షన్ 2 అండి, పోలీస్ చర్య అంటారండి, పోలీస్ చర్య. క్రింది వాటిని జతపరచండి. బెంగాల్ గెజిట్, స్టేట్మెంట్, హిందూ పేట్రియాట్, మిరాతుల్ అక్బర్. ఇవి ప్రముఖ పత్రికలండి. వీటిని నడిపినటువంటి వారు ఎవరు? ఓకేనా, చూసేద్దాం 1 by 1. ముందుగా బెంగాల్ గెజిట్ అండి, ఎవరండి? జేమ్స్ హిక్కీ. నెక్స్ట్ స్టేట్మెంట్, హరిశ్చంద్ర ముఖర్జీ. నెక్స్ట్ హిందూ పేట్రియాట్, రాబర్ట్ నైట్. నెక్స్ట్ మిరాతుల్ అక్బర్, రాజా రామ్మోహన్ రాయ్. ముఖ్యమైన పత్రికలు, వారి యొక్క సంపాదకులు. నెక్స్ట్, క్రింది వాటిలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగం కానిది ఏది? పెద్ద మనుషుల ఒప్పందంలో భాగం కానటువంటిది ఏది? ఏంటిదండి? ఆప్షన్ 4 కాదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో హైదరాబాద్ రాష్ట్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ విలీనం అవుతుందనేది తప్పు అండి. ఇది అసలు ఈ అంశం లేదు. ఓకే, మరి చూద్దాం.
వివిధ శాఖలకు భవిష్యత్తులో జరగబోయే ఉద్యోగ భర్తీలకు ఆయా ప్రాంతాల జనాభా ప్రాతిపదికన ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూముల అమ్మకంపై తెలంగాణ రీజనల్ కమిటీకి పర్యవేక్షణ అధికారం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వాడైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వాడై ఉండాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి తెలంగాణ వాడైతే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉప ముఖ్యమంత్రి పదవి వారికైతే లభిస్తుంది అంటూ పెద్ద మనుషుల ఒప్పందం అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణ కమిటీ యొక్క 3వ ఐచ్ఛికం లేదా మార్గము ఏంటి? శ్రీకృష్ణ కమిటీ. ఓకేనా, ఏంటండి మరి 3వ ఆప్షన్ ఏమిచ్చారు? ఓకే, శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీ అండి ఇది. ఆప్షన్ 3 అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా అనగా ఒకటి హైదరాబాద్ రాజధానిగా, నెక్స్ట్ రాయల తెలంగాణ, రెండవది కోస్టల్ ఆంధ్రప్రదేశ్గా విభజించాలని పేర్కొనడం అయితే జరిగింది. ఐచ్ఛికం, 3వ ఐచ్ఛికం ఇది. ఓకేనా, గమనించాలి. అంటే తెలంగాణని రాయలసీమని తెలంగాణని కలిపేసి కోస్టల్ ఆంధ్రప్రదేశ్గా ఒకటి విడదించాలి, రాయల తెలంగాణని ఒకటి ఏర్పాటు చేయాలని కూడా 3వ ఆప్షన్గా ఇవ్వడం అయితే జరిగింది శ్రీకృష్ణ కమిటీ. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ఓకేనా, కేంద్ర మంత్రివర్గము నుండి కె చంద్రశేఖరరావు రాజీనామా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రాజ్యసభ ఆమోదించింది, శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్టును సమర్పించింది, హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ప్రకటన చేయడము. సో ముఖ్యమైన తేదీలండి ఇవన్నీ కూడా, చాలా చాలా ఇంపార్టెంట్. మరి 1 by 1 చూసేద్దామండి. ముందుగా కేంద్ర మంత్రివర్గం నుండి కేసీఆర్ గారు రాజీనామా ఎప్పుడు చేశారండి? 4 సెప్టెంబర్ 2006. ఓకేనా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడండి? ఫిబ్రవరి 20, 2014న అమలు కావడం అయితే జరిగింది. నెక్స్ట్, శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందండి? డిసెంబర్ 30, 2010న ఇవ్వడము జరిగింది. హోంశాఖ మంత్రి చిదంబరం, అప్పుడున్నటువంటి చిదంబరం గారు తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రకటన చేయడం ఎప్పుడంటే డిసెంబర్ 9, 2009, సోనియా గాంధీ గారి బర్త్డే రోజు. ఓకే. నెక్స్ట్ వన్, వాణిజ్య లోటు అంటే ఏమిటి? క్రింది వాటిలో వాణిజ్య లోటు అంటే ఏంటండి? వాణిజ్య లోటు అంటే మరి 34 ఆన్సర్ ఆప్షన్ 1. ఎగుమతి దిగుమతులలో లోటునే వాణిజ్య లోటుగా అయితే చెప్తారు. ఓకే. నెక్స్ట్, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే 10వ విమానాశ్రయం. అయితే క్రింది వాటిలో ఏ విమానాశ్రయం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. సో హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం. హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఏ బ్యాంక్ తన డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇంటిగ్రేటెడ్ సేవల ద్వారా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో ప్రాజెక్ట్ వేవ్ క్రింద అనేక డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించింది? ఏ బ్యాంక్ అండి? ఆప్షన్ 3 ఇండియన్ బ్యాంక్. నెక్స్ట్ వన్, రైతుల సంక్షేమం కోసం ఉమ్మడి క్రెడిట్ పోర్టల్ సఫల్ వ్యవసాయ రుణాల కోసము సరళీకృత దరఖాస్తును ఏ రాష్ట్రం ప్రారంభించింది? సఫల్ పోర్టల్, ఒడిషా. నెక్స్ట్ వన్, క్రింది రాష్ట్రం లేదా యూటీలలో ఏది మైభీ సుభాష్ ప్రచారాన్ని ప్రారంభించింది? మైభీ సుభాష్. ఆప్షన్ 1 లడక్. 2025లో నిర్వహించే జాతీయ పారా అథ్లెటిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేటువంటి రాష్ట్రం ఏంటి? ఎక్కడ నిర్వహించబోతున్నారండి? తమిళనాడు రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, ఎలాన్ మస్క్ ఎంత మొత్తాన్ని ట్విట్టర్ కొనుగోలు చేశారు? ఎంత మొత్తానికి? ఎలాన్ మస్క్. ఆప్షన్ 4 అండి, $44 బిలియన్. నెక్స్ట్ వన్, శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో రక్షణ మంత్రిత్వ శాఖ శౌర్య దివాస్ను ఏ రోజున నిర్వహించింది? శౌర్య దివాస్. ఆప్షన్ 4 అక్టోబర్ 27. తీవ్రవాద కేసులను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వము ఏ సంవత్సరం నాటికి అన్ని రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ శాఖలను ఏర్పాటు చేయనుంది? ఏ సంవత్సరం వరకు అండి?
42 ఆన్సర్ ఆప్షన్ 2 2024 అని టార్గెట్ పెట్టుకుందండి. నెక్స్ట్ వన్, గుజరాత్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము C-295 రవాణా విమానాలను తయారు చేయడానికి ఎయిర్ బస్తో ఈ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది టాటాతో. ఓకే, టాటా. 12వ హిందీ సదస్సును ఏ దేశంలో నిర్వహించనున్నట్లుగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ గారు ప్రకటించారు. ఏ దేశంలోని 12వ ప్రపంచ హిందీ సదస్సు? 44 ఆన్సర్ ఆప్షన్ 3 ఫిజీ. స్వదేశీ డ్రోన్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో ఏ రక్షణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఇండియన్ నేవీ. నెక్స్ట్ వన్, జిల్లాల పునర్విభజన తర్వాత తెలంగాణలోని భూ పర్యావేష్టిత జిల్లాల సంఖ్య ఎంత? ఓకే, తెలంగాణలోని భూ పర్యావేష్టిత జిల్లాల సంఖ్య ఎంత? 46 ఆన్సర్ ఆప్షన్ 2 15 అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. కిన్నెరసాని జింకల పార్క్, పిల్లలమర్రి జింకల పార్క్, రాజీవ్ గాంధీ జింకల పార్క్, షామీర్పేట జింకల పార్క్. మరి ఏ జిల్లాలో ఈ యొక్క జింకల పార్కులు నెలకొని ఉన్నాయి? చూద్దాం. ముందుగా కిన్నెరసాని జింకల పార్క్ భద్రాద్రి కొత్తగూడెం, పిల్లలమర్రి జింకల పార్క్ మహబూబ్ నగర్, రాజీవ్ గాంధీ జింకల పార్క్ కరీంనగర్, షామీర్పేట జింకల పార్క్ మెడ్చల్ మల్కజ్గిరిలో ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో తుంగ చేపల పరిశ్రమ ఏ జిల్లాలో కలదు? తుంగ చేపల పరిశ్రమ ఎక్కడండి? మహబూబ్ నగర్. ఓకే, మహబూబ్ నగర్. క్రింది వాటిని జతపరచండి. తెలంగాణ స్పిన్నింగ్ మిల్, ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్, గ్రోవర్ సహకార స్పిన్నింగ్ మిల్. స్పిన్నింగ్ మిల్ అంటే పత్తిని వడికేటువంటి అంటే కాటన్ని శుద్ధి చేసేటువంటి మిల్లులు లాంటివన్నీ, కాటన్ మిల్లులు అంటారు వీటిని. ఓకేనా, మరి ఇవి ఎక్కడ ఉన్నాయి? ఓకే, సో ఆప్షన్ 3. ముందుగా తెలంగాణ స్పిన్నింగ్ మిల్ వచ్చేసి నిర్మల్లో ఉందండి. ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్ వచ్చేసి భువనగిరిలో ఉంది. గ్రోవర్ సహకార స్పిన్నింగ్ మిల్ వచ్చేసి ఆదిలాబాద్ అండ్ ఆజంజాహి మిల్ వచ్చేసి వరంగల్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, దిండి ఎత్తిపోతల పథకానికి గల మరొక పేరు ఏంటి? దిండి ఎత్తిపోతల పథకానికి ఏ పేరు కలదండి? ఆర్ విద్యాసాగర్ రావు ప్రాజెక్ట్ అండి. ఆర్ విద్యాసాగర్ రావు ప్రాజెక్ట్. రైతు బంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్నటువంటి పథకాలను జతపరచండి. రైతు బంధు అనేది మొదటగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవేశపెట్టారండి. దీన్ని అంటే ప్రేరణగా తీసుకొని, ఓకే, స్ఫూర్తిగా తీసుకుని వివిధ రాష్ట్రాల్లో కొన్ని పథకాలు అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. అవేంటి చూద్దాం. ఖలియా, క్రషర్ బంధు, ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన, రైతు భరోసా. ఓకేనా, 1 by 1 చూసిద్దాము. ముందుగా ఖలియా అనేది ఒడిశాలో ప్రవేశపెట్టారు. కృషక్ బంధు అనేది పశ్చిమ బెంగాల్, ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన జార్ఖండ్, రైతు భరోసా ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ వన్, తెలంగాణలో కులాల గణన సర్వే ఏ రోజున నిర్వహించారు? కులాల గణన సర్వే ఎప్పుడండి? 6 నవంబర్ 2024. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. టీ యాప్ పోలియోను ఎప్పుడు ప్రారంభించారు? టీ యాప్ పోలియో 2018 ఏప్రిల్ 25. ప్రస్తుతము రైతు బంధు పథకం క్రింద సంవత్సరంలో 1 ఎకరానికి ఎంత ఇస్తున్నారు? 1 ఎకరానికి ఆప్షన్ 1 10,000 రూపాయలు. నెక్స్ట్ వన్, విలాస తామ్ర శాసనం వేయించిన వారు ఎవరు? విలాస తామ్ర శాసనం ప్రోలయ నాయకుడు. నెక్స్ట్ వన్, జతపరచము బహమనీ రాజ్యాలు వాటి రాజధానులు. ఆదిల్ షాహీ వంశం, బరీద్ షాహీ వంశం, ఇమాన్ షాహీ వంశం, నిజాం షాహీ వంశము. వీరి యొక్క రాజధానులు ఏంటి? బహమనీ రాజ్యాలు అవి ఎక్కడి నుంచి పాలించాయి? వారి యొక్క రాజధాని ప్రాంతాలు ఏంటనేది చూద్దాం. ఆదిల్ షాహీ వంశం బీజాపూర్, బదర్ షాహీ వంశం బీదర్, ఇమాన్ షాహీ వంశం బీరర్, నిజాం షాహీ వంశము అహ్మద్ నగర్. నెక్స్ట్ వన్, మూసీ నదిపై మొట్టమొదటి వంతెనైన ఫురానా పుల్ బ్రిడ్జిని నిర్మించిన వారు ఎవరు? మూసీ నది పైన మొట్టమొదటి వంతెన అండి. నిర్మించిన వారు ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. నెక్స్ట్ వన్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంక్షిస్తూ విద్యార్థులు విజయవంతంగా బంద్ని ఎప్పుడు నిర్వహించారు?
ఆన్సర్ ఆప్షన్ 2 1969 మార్చి 3. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ అదృష్టమని ముఖ్యమంత్రికి వత్తాసు పలికిన తెలంగాణ నాయకుడు ఎవరు? ఎవరండి? జలగం వెంగళరావు గారు. నెక్స్ట్ వన్, సమ్మక్క సారలమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? ఎక్కడండి? ములుగు జిల్లాలో జరుగుతుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వారు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్స్ అయితే వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఏ క్షణమైనా దాని యొక్క కాస్ట్ అయితే పెరగవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.